అక్కడ మరి ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది తెచ్చాగా సరే ప్రార్థన చేద్దాం ముందు వెళ్ళిస్తే మళ్ళీ లేట్ అయిపోతుంది. ప్రార్థన చేద్దాం. అందరు తల నుంచి కళ్ళు మూసుకున్నా. మంచి సన్యాసులు బిడ్డ రావాలి. పరిశుద్ధ మహోన్నతుడ దయగల తండ్రి మీ పాదాల కొన చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకమైన మీ నివాస స్థలాన్ని పరిశుద్ధ ప్రియ బిడ్డ అరస కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Adasa. Happy birthday to you. Many long life to you. Many long life to you. చూడన్నా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. డాన్స్ కొట్టండి. వందనాలు. తద్వారా ఇతరుల బిడ్డలకు కావాల్సిన క్షేమాన్ని ప్రభు అనుగ్రహించు. మరి వడ్డిస్తూ పంచుతూ ఉన్నటువంటి ఎవరి బిడ్డలు కూడా రాస్తాను బలపరుచున్నాయి. ఏ స్పేట్ నడుస్తున్నాం తండ్రి. ఆమె వందనాలు. మరి వచ్చే ఆదివారం చివరి ఆదివారం ఓకేనా ప్రార్థన చేసుకుందాం. మోకాల మీద విన్న వాక్యము మా అందరి హృదయంలో ప్రభువా ఫలింప చేయండి. నేడు అనబడు సమయమున మేము ప్రభువా ప్రతి దినము సద్వినియోగపరుచుకొని. ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట అందరము. ఏంటి ఎప్పుడు వెల్కమ్ చెప్పేది వెల్కమ్ టు చెప్పలేదేమో అనుకుంటున్నారా? అది చెప్పకపోతేనే ఇంకా మన ఛానల్కి యూట్యూబ్కి ఒక రూల్స్ అయితే ఉంటాయి కదా, చెప్పేస్తున్నాను. అదేంటి అనుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేళ్ళంతా నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మా పాప బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇక్కడ వరకు అయితే చూసారు అనుకుంటున్నాను. ఇంకా వదిన వాళ్ళకి మా తోటికోడల వాళ్ళకి మాకు కలిపి ఇంకా రైస్ అయితే నేను చేశాను అనమాట. పలావ్ చేశాను, తర్వాత బీఫ్ కర్రీలో పులుసు చేశాను, తర్వాత గోంగూర వేసి టమాటా వేసి 3 రకాల కర్రీస్ అయితే చేసుకున్నాము ఇంట్లో వాళ్ళ వరకే. ఇంకా చర్చిలో ఏంటంటే మిక్చరు లడ్డు అయితే మేము ఇచ్చాము. ఇంక ఇట్లా ఫ్యామిలీ అందరం సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఇంకా అనన్య బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇంక ఇలా జరిగింది. అయితే నైట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను.